ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బీన్ విత్ యూ అండ్ యూ హ్యావ్ నాట్ ల్యాక్డ్ ఎనీథింగ్. డెటర్నమీ చాప్టర్ 2 verse 7. ఈ రోజు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఈ రోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మనం ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా లోటు లేకుండా జీవించగలమని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నన్ని రోజులు మనకు ఏమీ కూడా తక్కువ కాదు. ఎందుకంటే మనకు సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి. నీవు ఈ రోజున నీకు నీ పిల్లలకు ఏమీ లేదని బాధపడకు, నీకు గర్భఫలము లేదని చింతించకు, నీకు ఉద్యోగం రాదని దిగులు పడకు, నీకు ఆరోగ్యం లేదని కృంగిపోకు. ఏలయనగా సకల ఐశ్వర్యవంతుడును పరిపూర్ణుడును అయినటువంటి దేవుడు ఈ రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీకేమి కూడా తక్కువ కానివ్వను అని. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించెదను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన యొక్క కష్టాలను మన యొక్క బాధలను కన్నులారా చూస్తున్నాడు. మనము బాధపడుట కానీ మనము కన్నీరు విడువట కానీ తండ్రి అయిన దేవునికి ఏ మాత్రం ఇష్టము కాదు. ఆయన మనకు తోడున్నంత కాలము మనము ఏ విషయంలో కూడా తక్కువ వారమో కాదు. ఆయనకు కలిగిన సమస్తమును మనకిచ్చి మన పాపములను ఆయన భరించి మనము పడాల్సిన వేదనను ఆయన సహించి మనల్ని తన యొక్క రక్తము పెట్టి కొనుక్కున్న యేసయ్య మనల్ని ఏ రోజు కూడా అనాథలుగా విడవడు, మనము ఆకలి గొనులాగున చేయడు. ఇజ్రాయేలీలకు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిజముగా అరణ్యంలో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములను పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు, ఇది కూడా రాజ్యములను జనములకు వారిని అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరచితివి. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించి వారి యొక్క వాగ్దాన భూమికి వారిని దేవుడు క్షేమంగా చేర్చాడు. అయితే ఈ మధ్యకాల ప్రయాణంలో 40 సంవత్సరములు అంటే వారు అన్ని సంవత్సరములు అరణ్యంలో నడిచారు. ఎటువంటి వసతులు లేని ప్రాంతంలో వారు నివసించారు. చీకటి పడితే ఒక్క దీపం కూడా లేనటువంటి స్థలమందు వారు నిద్రించారు. క్రూర మృగముల మధ్య అడవి జంతువుల మధ్య సంచరించారు. అయినా కానీ వారికి ఎటువంటి హాని జరగలేదు. 40 సంవత్సరములు ఎండకు వానకు ఉన్నప్పటికీ వారి వస్త్రములు పాతవి కాలేదు. వారు ఐగుప్తు రాజ్యములో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అన్నిటిని తిని కడుపు నింపుకున్నారో అదే విధంగా అరణ్యములో కూడా పోషించబడ్డారు. ఆహారముకు కానీ నీటికి కానీ ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా వారు జీవించారు. 1000 కిలోమీటర్లు నడిచినా గాని వారి కాళ్లకు కనీసం వాపు కూడా రాలేదు. ఇజ్రాయేలీలు అంత భద్రతగా అంత క్షేమంగా ఎందుకు ఉన్నారు అంటే దేవుని యొక్క తోడు వారితో ఉంది గనుక, దేవుని సన్నిధి వారి మధ్య సంచరించింది కాబట్టి. దేవుణ్ణి నమ్ముకొని ప్రయాణము ప్రారంభించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడవలేదు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. పరలోకము నుండి మన్నాను కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చాడు. దాహంగా ఉన్న సమయములో బండ ద్వారా నీటిని రప్పించి వారి యొక్క దాహాన్ని తీర్చాడు. అందును బట్టి వారు తాము నివసించబోవు దేశమును స్వతంత్రించుకోగలిగారు. ఈ రోజున ఈ యొక్క విలువైన ఆదరణ కలిగించు మాటలను వింటున్న ప్రియమైన సహోదరి
సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన తోడు మనతో ఉన్నంత కాలం ఎప్పుడూ కూడా మనం బాధపడవలసిన అవసరత కానీ భయపడవలసినటువంటి పని కానీ లేదు. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న మన ప్రభు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. విశ్వాసిగా ఉండి నాకు ఏమీ లేదు అని బాధపడుతున్నావా? దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నాకు ఏమీ రాదని దిగులు పడుతున్నావా? అయితే మనము విశ్వసించిన దేవుడు ఈ వాక్యం ద్వారా గొప్ప ఆదరణ మాటను సెలవిస్తున్నాడు. నేను నీతో ఉన్నంత వరకు ఏమీ కూడా నీకు తక్కువ కానివ్వను అని అంటున్నాడు. ఎవరి ఎదుట కూడా అవమానపరచబడనివ్వను, నిన్ను ఇచ్చువానిగానే కానీ పుచ్చుకొని వానిగా చెయ్యను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ, కష్టాల్లో ఉన్నా గాని మనం ధైర్యాన్ని కోల్పోవద్దు. మన దేవుడు, మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనకు ఏ విషయంలో కూడా లోటు చేయడు. ఇజ్రాయేలీలను 40 సంవత్సరములు ఏ లోటు లేకుండా నడిపించిన నా దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు అని విశ్వాసముతో, నమ్మకముతో ఆయన పైన ఆధారపడి జీవించు వారముగా మనం ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు. ఆదియు అంతమును ఎరిగిన దేవుడు ప్రభువా, అయా నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు, అయా నీ యొక్క సన్నిధిని మాతో ఉంచినప్పుడు మాకు ఏది కూడా తక్కువ కానివ్వనని ఈ రోజు నా తండ్రి వాగ్దానము చేశారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజు నా తండ్రి దిగులు చెందుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వేదనలో ఉన్నారో ప్రభా, వారిని బట్టి మొరపెడుతున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే లోటుగా ఉందో, ఏదైతే ప్రభా లేదని బిడ్డలు చింతిస్తున్నారో వాటన్నిటిని బిడ్డలు పొందుకోవడానికి తండ్రి మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, వారిని ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు వారికి దయచేయండి. అయా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అయా అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో తండ్రి క్షేమము లేక అయా దుఃఖముతో వేదనతో ఉన్నారో ప్రభువా, వారిని బట్టి మొరపెడుతుండగా కుటుంబాల్లో క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి. ఒకరంటే ఒకరు గౌరవించుకొని ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సును అయా ప్రతి బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను మీరు దీవించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయస్సులో ప్రభా చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, అయా మరి తండ్రి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, అయా సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోకుండా, అయా మీ యొక్క కృపను వారిపైన ఉంచండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా సంతానాన్ని మీరు వారికి అనుగ్రహించండి. అద్భుతమైన కార్యం వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా భారతదేశమును అయా మీరు దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. బిజినెస్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. ఏ పనులైతే బిడ్డలు చేస్తున్నారో ఆ పనిలో తండ్రి అయా మరి తండ్రి అభివృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి అయా. మరి తండ్రి రైతులను మీరు దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి ప్రభా అయా. మరి అదే
విధంగా బిడ్డల వివాహాల విషయంలో కూడా ప్రభా అయా మీకు మొరపెడుతున్న వారి యొక్క మొరను మీరు ఆలకించండి అయా. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. ఇంకా పెన్షన్ రాని బిడ్డలు ఆ యొక్క పెన్షన్ వచ్చినట్లుగా సహాయం చేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క పరిచర్యను జరిగిస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి అయా. సువార్థికులను మీరు దీవించండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను ప్రభా అయా విస్తరింప చేయండి నా తండ్రి. అయా మిషనరీస్ ని కూడా మీరు దీవించండి. ముఖ్యంగా వారికి తండ్రి మీ యొక్క కావలిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.